వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశాస్ డైలీ వైబ్స్. ఇది శ్రీశైలం నుంచి రాజమండ్రి వరకు అయితే వెళ్తున్నామండి. ఈ లాగ్లో మొత్తం మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎలా వెళ్తున్నాం ఏంటి అనేది. మేము బస్సులో అయితే శ్రీశైలం నుంచి రాజమండ్రి వరకు బుక్ చేసుకున్నామండి. టోటల్ 12 అవర్స్ పడుతుంది మనకి. శ్రీశైలంలో మార్నింగ్ 5 o'clock ఎక్కామండి. ఈవినింగ్ 5 అయినప్పటికీ రాజమండ్రికి అయితే మనము అంటే చేరుతామన్నమాట. మధ్యలోని మనకి ఓన్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మాత్రమే ఒక దగ్గర అయితే ఆపారు. మేము బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నాం. ఇంక లంచ్కి అయితే ఎక్కడా కూడా ఆపలేదండి, ఎక్కువ మంది లేరు అని చెప్పేసి. జస్ట్ విజయవాడ వచ్చినప్పటికి 1 o'clock అలా అయింది. ఇంకా విజయవాడ దగ్గరే మేమైతే బస్ స్టాప్లోని బిర్యానీ అనేది తీసేసుకున్నాం. ఇంకా బస్లోనే అయితే కూర్చొని అయితే తినేస్తున్నాం అనమాట. మార్నింగ్ నుంచి వర్షం పడే వల్ల వెదర్ అనేది చాలా బాగుందండి, ఎక్కడ కూడా ఎండ్ అనిపించలేదు. ఈవినింగ్ 5 అయ్యేటప్పటికి మేము ఇంకా రాజమండ్రి అయితే దిగిపోయామన్నమాట. ఇంకా అక్కడే రూమ్ అనేది తీసుకొని ఇంకా రూమ్స్లోని లగేజ్ అంతా పెట్టేసి ఇప్పుడైతే నదికి అయితే వెళ్తున్నామండి. గోదావరి నదిలో అయితే స్నానం చేద్దాము అని చెప్పేసి ఇంకా నది దగ్గరికి అయితే బయలుదేరామన్నమాట. ఆల్మోస్ట్ ఇంకా మేము అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్సే మేము ఎక్కడైతే రూమ్ అనేది తీసుకున్నామో ఇంకా అలాగా డౌన్లోకి వచ్చేస్తే నది అనేది ఉంది. ఇంకా నది దగ్గరికి వచ్చేసి ఇంకా మా బాబు అయితే ఫుల్గా స్నానం చేద్దాము ఇంకా నదిలో అంటే ఇంకా అందరూ కూడా ఇంకా మా మమ్మీ వాళ్ళందరూ కూడా నదిలో స్నానం చేద్దాం, దీపాలన్నీ కూడా విడిచిపెడదామంటే ఇంకా అందరూ కూడా స్నానాలు అనేవి చేసేసుకుంటున్నాం అనమాట. ఇంక ఈవినింగ్ అయ్యేటప్పటికి ఆరతి అనేది చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఆరతి కోసం కూడా మేము స్నానాలు చేసినప్పటికీ ఇంకా ఈ చీకటి అనేది అయిపోయింది. ఇంకా ఆరతి కోసం కూడా రెడీ చేస్తున్నారు అక్కడ. ఇంకెవరిని కూడా అంటే ముందుకు ఎక్కడైతే ఆరతి చేస్తున్నారో అక్కడ ఎవరిని కూడా స్నానం అయితే చేయనివ్వట్లేదండి. సైడ్ అయితే వెళ్ళిపోమంటున్నారు. ఇంకా స్ట్రైట్గా అంత ప్లేస్ అంతా కూడా ఖాళీ చేస్తారనమాట. ఆరతి అనేది చాలా బాగా జరిగిందండి. కృష్ణా నదిలో కూడా ఆరతి అనేది మేము చూసాము. ఇప్పుడు గోదావరిలో కూడా ఆరతి అనేది చూస్తున్నాం అనమాట. చాలా చాలా బాగుంది ఆరతి. నేనైతే ఫస్ట్ టైం ఆరతి అనేది చూసానండి ఇక్కడ కూడా. నెక్స్ట్ కృష్ణా నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో 2 ఆరతీలు కూడా మీకు పోస్ట్ చేస్తాను. నదిలో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం అనమాట. చాలాసేపటి వరకు నేను ఇంకా మా పాప నదిలో అయితే స్నానం చేసుకొని చాలా వరకు ఆడుకున్నాం. ఇక్కడ చాలామంది పిల్లలు కూడా బాల్స్తో గట్రా ఆడుకుంటున్నారు కాబట్టి వాళ్ళతో ఇంకా కొంచెంసేపు అయితే ఆడుకున్నాం. ఇంకా ఆరతి అనేది స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి డ్రెస్ చేంజ్ అనేది చేసేసుకున్నాం. అంతలోపటికి ఇంకా ఆరతి కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఆరతి అయితే చాలా బాగుందండి, సూపర్. ఫస్ట్ టైం చూసిన చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడి నుంచి మేము ఆరతి గట్ట అన్నీ చూసేసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడి నుంచి అంటే రాజమండ్రిలోనే నెక్స్ట్ వాడపల్లి అనేది వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ లాగ్లో వాడపల్లి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. మొత్తం వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతా.